నీతో చాలా పర్సనల్గా మాట్లాడాలి నేను. రెండో పెళ్లి చేసుకుంటా. నేను సెకండ్ మ్యారేజ్ చేసి రెడీ అవుతున్నా. ఏమైపోవాలి ఏమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి చేసుకున్నప్పుడు నువ్వు పిలిచావని నేను పిలుస్తావు. నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా. ఇద్దరు వద్దు కదా. ఇద్దరు ఉంటే పెళ్లి చేసుకోలేదు ఎవరు. నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే. నాకు ఎవరు చూడని అవసరం లే, నేను ఎవరు చూసుకుంటే వాళ్ళే, లేదా నన్ను చూసుకుంటే వాళ్ళే. ప్రాంక్ చేస్తున్నా, నువ్వు పోయిపోయి నాకే రివర్స్ కౌంటర్ వేస్తున్నావు. పిల్ల, నాకు నువ్వంటే ఆశ. నువ్వు అంటే తెస్తా దోశ, ఎక్స్ట్రాగా తెస్తాను సమోసా, మన పెళ్ళికి పెట్టిస్తా పాస్తా. ఉండిపో ఉండిపో ఉండిపోవే ఊపిరై వెచ్చగా నాలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపతి శివాస్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులకి నేను ఒక ప్రాంక్ చేయబోతున్నాను. లాస్ట్ వీడియోలో శివ నన్ను బాగా ఏడ్పించేశాడు కదా, సో ఈ వీడియోలో చాలా గ్యాప్ ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను. వచ్చిందండి వయ్యారి. సో యాక్చువల్గా బయట ఉన్నాను చూడండి. యాక్చువల్గా టైం కూడా 12 అవుతుంది. అండ్ ప్రాంక్ ఏంటంటే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నానని వీడియో చేయబోతున్నాను. దానికి శివ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు నాకు, వీడియో చేసే వరకు తెలీదు. సో మీరైతే లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడైతే శివ యాక్చువల్గా వర్క్ చేస్తున్నాడు, లోపల ఉన్నాడు. సో లోపల మనం ఇంట్రొడక్షన్ సౌండ్ వస్తుందేమో అనేసి నేను బయట వచ్చి చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి కెమెరా సెట్ చేసుకొని శివ దగ్గర పర్ఫామ్ చేసేద్దాం. సో మీరైతే నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. నేను లోపలికి వెళ్తున్నాను కూడా. అయిపోయిందా వర్క్? శివ షిటోడు వర్క్ అయిపోయిందా? నీతో చాలా పర్సనల్గా మాట్లాడాలి నేను. రోజు మాట్లాడేది వేరు, ఇప్పుడు మాట్లాడేది వేరు. ఇవాళ లాస్ట్ అనుకుంటా నీతో మాట్లాడడం. పర్సనల్గా నాతో ఒక 1 మినిట్, ఒక 5 మినిట్స్ మాట్లాడు చాలు. క్యాన్సర్ ఏమైనా వస్తుందా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? అలాంటివి రావాలని కోరుకుంటున్నావా? ఈ అమ్మ మరి లాస్ట్ ఫస్ట్ అనుకుంటా సోది మాకుందని అప్పుడు. నేను మళ్ళీ నీతో ఉన్నా, నేను ఊరు వెళ్ళిపోతున్నా. పోతే పో, కడుతుంది పోతుంది. ఏంటి? పోతా అంటే భయపడుతున్నా. నేనే నీ దరిద్రాన్ని వదులుకుందాం అనేసి వెళ్ళిపోతున్నా. నాకు తెలిసే వదిలించుకున్నాను, అందుకని నీతో ఎప్పుడు ఎగలేకపోతున్నా. నాకు తెలిసే. మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. సోదినా కూడా ఎందుకు ఫోన్ చేశారు? ఫోన్ చేసేది నన్ను రెండో పెళ్లి చేసుకోమని అంటున్నారు. చేసుకోమని కాదు, సిగ్గు లేదు. చేసుకోవడం నీకైనా సిగ్గు ఉందా లేదా? నీకు లేదా? నాకు తెలిసే మీ అందరికి సిగ్గు లేని ఫంక్షన్ ఇది. నేను బయట చెప్పుకుంటారు పెద్దరాయుడు వంశం అని, కానీ పైనకి తెలిసింది ఏంటంటే సిగ్గు లేని వంశం. అలా ఏం లేదు, నేను కూడా ఎగలేకపోతున్నా, కష్టంగా ఉంది నాకు. అవును కరెక్టే, నిన్ను కూడా ఎగలేకపోతాను. నేను కూడా కష్టంగా ఫీల్ అవుతున్నా. ఎవడు అడిగాడు నిన్ను? రాత్రి 12-1 గంట అవుతున్నా కూడా పని చేస్తున్నా అంటే మనం కష్టపడుతున్నట్టే కదా. నువ్వు పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేనేమన్నా దగ్గర ఉండి చూస్తున్నానా? అవును, 2-3 అమ్మాయిలు లైన్ చేస్తున్నా. మరి అదే చేస్తున్నావేమో. ఎస్, భలే పెట్టేసాను. అయినా నేను ఇవన్నీ నీతో మాటలు అనవసరం. నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకోపో. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? చేసుకోపని అంత ఈజీగా అంటున్నావు. నువ్వు వెళ్ళిపోతే నేను కూడా దాన్ని చేసుకోవచ్చు కదా. అమ్మా, నాకంటే ముందు ప్లాన్ వేసినావా నువ్వు? ప్లాన్లు మీకే కాదు నాకు ఉంటాయి, ఎందుకంటే మీరు మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు, నేను నన్ను నమ్ముకున్నాను. కొద్దిసేపు నాతో మాట్లాడు. వర్క్ చేస్తే డిస్టర్బ్ చేయమాకు. నాకు కొంచెం సేపు మాట్లాడు చెప్తున్నా. వర్క్ మాడుతున్నా కదా, మీకు కావాల్సిన నాకు పని అవుతుంది, వర్క్ అవుతుంది. ఇంకేంది ఇంకేం కావాలి? నీకు అంత సీరియస్ మ్యాటర్ మాట్లాడితే కూడా నీకు వర్క్ ఇంపార్టెంటా? వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి.
మీతో సొల్లు చెప్తే డబ్బులు ఏం రావు. నేను సొల్లు చెప్పట్లే, నిజం చెప్తున్నా. నిజమే చెప్పు, ఏమైంది? నేను నాకు ఉండబుద్ధి అవుతా, నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటా. ఇంకో పెళ్లి చేసుకో, ఎవడొద్దున్నాడు? రెండో పెళ్లి చేసుకుంటా. పో, లక్కీ కూడా తీసుకెళ్ళిపోతా. వచ్చేం కాదు, నువ్వు వస్తే మాత్రం పో. ఎందుకు? ఏంది? లక్కీ కూడా నాతోనే ఉంటుంది. అంటే ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు చెప్పారంట, ఆయన పిల్లల్ని కూడా పెట్టుకుంటాడంట. ఆ లక్కీ కూడా, లక్కీ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు మాకు. చెప్పు. ఏంటిది? లక్కీని కూడా తీసుకెళ్ళిపోతా నేను. తీసుకో. అయితే నీకు పిల్లలు వద్దు, నేను వద్దు కదా? అసలు వద్దు. ఇద్దరు నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా. ఏంటి? ఎవరిది అది? నీకు నేర్పించిందా? వద్దులే నీ అది చెప్పిన ఇది అంటే నేను ఎప్పుడెప్పుడు చెప్తానని సందర్భంని బట్టి ఇప్పుడు నువ్వే చెప్తున్నావా నాకు? నువ్వే వచ్చావు, నువ్వే గెలికావు, పెళ్లి చేసుకుంటాను, చేసుకో. కానీ నాకంటే ముందు ఎవరో ఉన్నారు చేసుకుంటాను అంటున్నావు కదా? నేనా? చేసుకున్నప్పుడు నువ్వు విడిసబడి నీ విడుతావు. నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా. ఓహో, షష్ఠి పూజ చేసుకుంటున్నావా? షష్ఠి దాన్ని షష్ఠి పూజ అనేది షష్ఠి పూర్తి అంటారు. షష్ఠి పూర్తి చేసుకుంటున్నావా? చేసుకుంటా, షష్ఠి పూర్తి చేసుకుంటా. ఉమ్. మంచి పిల్లని చూసే. అది చేసుకుంటా. ఏమన్నావు? మంచిగా మాట్లాడు. నేను మంచిగానే మాడుతున్నానే, కొండ చెంచు ముఖం దాన్ని. నువ్వు పెద్ద చించు మొక్కం మోడి. పీకి నవ్వుతి. చెప్పంటే ఎవరికి చెప్పాలా? చెప్పినాక ఎన్నిసార్లు చెప్తావు? కొంచెం నాతో మాట్లాడు. ఎప్పుడు వరకేనా? నేను మళ్ళీ చెప్తున్నా. ఏంటి? ఫస్ట్ ఇక్కడ మాట్లాడినాక చేసుకో. నీ బొంగులో పని ఇక్కడ ఎవరికేమి ఇది కాదు. కానీ నాకు అవసరం లేదు. నీకు నేను అవసరం లే, నువ్వు నాకు అవసరం లే. ఓకే, వెళ్ళి పెళ్లి చేసుకో హ్యాపీగా. నువ్వు అంటే నేను వెళ్ళిపోతున్నా హ్యాపీగా ఉంటావా? అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటది. ఈ అమ్మాయి ఏం వెలిగిపోతుంది. నేను వెళ్తే ఇంకెంత వెలిగిపోతాదో నీ ముఖము. నీ బాండ. దరిద్రం పోతే ఎవరైనా సంబరం చేసుకుంటాడు కానీ పట్టుకుని లాగి ఆపుకుంటాడు. ఏంది అంటే నేను దరిద్రాన్నా? మరి ఏంది? పని చేసుకుంటాడు డిస్టర్బ్ చేస్తే దరిద్రమే అంటున్నా. నేను చెప్తున్నా మాటిను, మంచిగా విను. నాకు పని చేస్తా డిస్టర్బ్ నాకు ఇక్కడ జరుగు 2 నిమిషాలు నాతో మాట్లాడి పక్కకెళ్ళు. ఇక్కడ్రా. చెప్పు. ఏమో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇక్కడన్నా షూటింగ్ జరుగుతుందా? బిల్డప్ ఇస్తున్నావు. ఇది రాస్తేనే షూటింగ్ జరుగుతుంది కానీ మరి ఎందుకంత మాట్లాడు ఫస్ట్ నాతో. చెప్పేది. నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే నీకు ఇష్టమే కదా? నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుని రెడీ అవుతున్నా. ఏమైపోవాలి, ఏమనుకోవాలి, ఏ మనసుని తిట్టాలి. నాకంటే ముందే ప్లాన్ చేసుకున్నా. ఎవరిది అది? ఎవరితోడు? నీకు పెళ్లి చేసుకుంటే చేసుకో, అంతేగాని చూద్దాం మాకు అర్థమైందా? పని చేసుకుంటే డిస్టర్బ్ చేసి తన్ను తిన్నా మాకు పో. అయినా నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుంటున్నా అన్నావు కదా, ఎవరు అది చెప్పు నాకు. చెప్పు. ఎవడాడు? మా అమ్మ వాళ్ళు చూసిన వాళ్ళు. నువ్వు ఎవరిని చేసుకుంటున్నావు? నాకు ఎవరు చూడని అవసరం లే. నేను ఎవరు చూసుకుంటే వాళ్ళే, లేదా నన్ను చూసుకుంటే వాళ్ళే. పిల్ల, నాకు నువ్వంటే ఆశ. నువ్వు అంటే తెస్తా దోశ, ఎక్స్ట్రాగా తెస్తాను సమోసా, మన పెళ్ళికి పెట్టిస్తా పాస్తా. అర్థమైందా? నీకు ఒకరు చూడాలి, నేను ఎవరు చూసుకోవడం అవసరం లే, వాళ్ళు నన్ను చూసుకుంటారు. నేనా హీరో అనుకుంటున్నావా? ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నావా? చూసుకున్నా. నీ ముఖం కంటే అవన్నీ మాటలు కాదు. మా అమ్మ వాళ్ళు పిలిచారు. నాకు వెళ్ళిపా దరిద్రం. నేను ఊరికెందుకు వెళ్ళిపోతా? నీ ఆస్తిలో సగం తీసుకొని వెళ్ళిపోతా, లేకపోతే మొత్తం తీసుకెళ్ళిపోతా. నాకు అవన్నీ తెలిసే, అందుకే ఆస్తి రాయలేదు నీ పేరు మీద. అయితే రాయించుకొని వెళ్ళిపోతా.
అది ఎందుకు రాస్తా వదిలేసేటోళ్ళకి రాయి మేము. నాకు తెలిసి నువ్వు ఎవరో చేసుకుంటున్నావు కదా, Yes. దానికి ఆపిచ్చేసావా? ఎస్ ఎవరిది అది? ఫకింగ్ నీ లైఫ్. నువ్వు అడిగినా ఆన్సర్ చేసిన, గెలుచుకోవడం అవసరమా? నేను గెలితే నువ్వు తట్టుకోగలుగుతావా అని. ఇది చూడు. ఓయ్, ఎన్నిసార్లు చూడాలి ఈ అమ్మ కొంపకాడు. నేను నీకు ఆట పట్టిద్దామని చేస్తే నువ్వే నాకు ఏడిపిస్తావా? చూడు ఇక్కడ. ఏడిపిస్తా, నాకు ఏడిపించడం అలవాటే కదా, తెలుసు. ఏయ్, నువ్వు వర్క్ చేసుకుంటా నాతో మాట్లాడుతున్నావా? పని చేస్తా చాలా కొట్టుకుంటా నీ అమ్మ. అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. బొచ్చు మగం దాని పక్క పోయి పని చేసుకోపో. నువ్వే, నాకు బొచ్చు ఉంది నీకే లేదు. చూడు, నాకు బొచ్చు కూడా వచ్చింది. ఐ సీ. సగం జరగడం లేదు, నీకెందుకు ఓవర్ యాక్షన్? నీకెందుకు మరి బిల్? ఇంటికి ఉన్నాయి చూసుకో. నీకంటే ఎక్కువే ఉన్నాయి నాకు. నువ్వు ఇప్పుడు మన నడవారు పెట్టుకుని సవరం తెలిసిపోద్ది అందరికి. సవరం ఏం కానీ నేను న్యాచురల్. ఒరిజినల్ ఎయిర్ అర్థమైందా? నేను న్యాచురల్. నేను ఇంత ముందు కూడా నువ్వు పెట్టుకుని సవరమే. ఎవరు చెప్పారు? ఇదే సగం. నేను అదే సవరం కాదు, నీదే సవరం. ఇదే ఒరిజినల్ ఎయిర్. నీదే. ఆ సవరం పెట్టుకుని మన దాకా వీడియో చేసినావు కదా, ఇది ఒరిజినల్ ఎయిర్. ఎవరిది? ఇక్కడ చూడు, ఇగ్గినా చూడు, రాదు ఇది. అది గమ్మేసి కనిపించుకున్నావు కదా, గమ్మ ఆడుకునే అది కూడా చూడు కావాలంటే. చూడు కావాలంటే పడతాల మాత్రం బ్రహ్మానందం మాత్రం మొత్తం పడతారని అదంతా. మరి నీది విగ్గా నేను అందరికి చెప్పేనా? చూడు ఇగో అక్కడ అందరికి చెప్పేసి అక్కడ చూడు. చెప్పే, నాకేం ప్రాబ్లం లేదు. మరి నాకేం ప్రాబ్లం లేదు, చూడు. ఇగో అదా అబ్బాయి తిప్పి పెట్టుకుని జారుకుంటున్నాను. నాదే మగ, ఇది అందరికి తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. సీన్ ఏం లేదు, అర్థమైందా? అదా పడిపోకుండా చుట్టూ ఊడిపోకుండా కరెక్ట్ నాకు అవసరం లేదు. అదో అది ఒరిజినల్. నీది ఊడిపోకుండా పైకి క్లిప్ పెట్టుకో, చూసే బట్టదల మొత్తం. అక్కడ చూడు, నేను వీడియో ఎవరికైనా సరే పళ్ళు పెట్టుడు పళ్ళకి పీక్కొని వేస్తారు కదా, నువ్వు స్నానం చేసేటప్పుడు విగ్గు తీసి పక్కన పెట్టుకుని గుండు మీద స్నానం చేసే విషయం నీకు చెప్పాలన్నా, సీక్రెట్ అంతా చెప్పాలని చెప్పు. నాకు గుండు లేదు ఫ్రెండ్స్. అగో అలా ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? లేదు, నా ఒరిజినల్ హెయిర్. గుండేది అది విగ్గు కృష్ణాలో కొనలేదా మనం? నీ అమ్మ కొన్నావులే. 2300 పెట్టి కొన్నాం కదా. ఆ 2700 నిజం అనుకుంటారే జనాలు. 2700 అంటే 400 డిస్కౌంట్ 2300 తీసుకున్నావు, అర్థమైందే? మళ్ళీ అడుగుతావు. నీకు తెల్లెంటికలు ఉన్నాయని అందరికి చెప్పేస్తా. నా ఒక్క ఇంటికి 100 రూపాయలు చూపించు. మొన్ననే కలర్ వేసాడు. రంగేస్తే కనిపించా తెల్లంటికలు కనిపించవు, వాళ్ళకు తెలుసు. ఏ నా చూసిన ఏ దాంట్లో సరే ఒక్క తెల్లంటికలు కనిపించింది. ఎందుకంటే వీడియో చేసిన ప్రతిసారి కలర్ వేసుకుంటాడు కాబట్టి. నేను చేసేదే తక్కువ వీడియోలో. అదే ఎక్కువ సార్లు చేస్తే తెల్లంటికలు కనిపించేస్తాయని. అయితే ఇప్పుడు నువ్వు విగ్గేసుకుని చేస్తున్నావు. అయితే నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాలే. నీది తెల్లేరే కదా, వైట్ అదే కదా. తెల్లేరేం కాదు, మరి నాది కాదు, నువ్వు ఒప్పుకుంటే నాది ఒప్పుకుంటా. తెల్లేరు కాదు, నా తెల్లంటికలు లేవు, నీది మాత్రం విగ్గే. సరే అక్కడ చూడు, నేను లేకుండా విగ్ పెట్టుకుని తిరుగుతున్నావు. అక్కడ చూడు, తెలుసు చూసిన. ఎప్పుడు? ఇందాక చూపించినావు కదా. ప్రాంక్ చేస్తున్నా, నువ్వు పోయిపోయి నాకే రివర్స్ కౌంటర్ వేస్తున్నావు. ప్రాంక్ కాస్త రివర్స్ అయితే ప్రాంక్ రియల్ అయితే బాగుంటది కదా. నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, నేను కొత్త పిల్ల. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇంకో పిల్లని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. పెళ్ళ ఉంటే పెళ్లి చేసుకోలేం కానీ పెళ్ళం వెళ్ళిపోతే పెళ్లి చేసుకోవచ్చు కదా. చచ్చిపోతే ఆ సాగు అయితే పెళ్లి చేసుకుని కాడ్చెట్టు ఉంటాయి కదా. ఏమంటావే? చచ్చిపోతే ఎట్టాగా సమాజం నాకు ఎట్టా రెండో పెళ్లి చేస్తుంది, అది వేరే. ఎప్పుడెప్పుడు పోవాలనుకుంటున్నాం కదా. అయితే ఓకే, ఆ దరిద్రాన్ని కూడా చూసేద్దాం. అంటే చచ్చిపోతా అంటే మన చేతిలో ఏముంది చెప్పు?
ఎలకల మంది తాగి చచ్చిపోవచ్చు, లేదా మొగుడు వేరే అమ్మాయి తిరుగుతున్నా అని చెప్పి సూసైడ్ చేసుకుని చచ్చిపోవచ్చు. రకరకాలు ఉంటాయి. అర్థమైంది? నీ పేరు రాసి మరి చచ్చిపోతా చూడే. పోలీసు వాళ్ళు అందరు రెడీగా ఉంటారు నీకోసం. ఎందుకే అనవసరంగా నువ్వు చచ్చిపోతానే అన్నా. నువ్వు చచ్చిపోతే నేనేమైపోతుంది చెప్పు? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీరు కించం. మూసుకొని పడిండు చూడ. ప్రాంక్ చేసిన ఎట్లుంది? నువ్వే నాకు రివర్స్ చేసినావు. ప్రాంక్ లాగానే అనిపించట్లేదు నాకు. ఇది నాకు రివర్స్ ప్రాంక్ లాగా అనిపిస్తుంది. నువ్వే తిరిగి నాకు ప్రాంక్ చేసినట్టు. సరే, నువ్వు చచ్చినా నాకు సంబంధం లేదు, రాయాక చెప్పు. లేదు, నీ పేరు రాస్తా కంపల్సరీ. పచ్చబొట్టు పెట్టుకుంటా మళ్ళీ. పెట్టిన బొట్లు కాదు కానీ ఫ్రెండ్స్, సోది ఎక్కువ అయిపోయింది. సో ఏదో సోది పెడుతుంటారు, పని కూడా చేసుకోకుండా. కనీసం ఏదైనా ఫన్ ఉండాలి కదా ప్రాంక్లో. ఫన్ ఉందో లేదో మీరు కింద కామెంట్ చేయండి. నాదైతే విగ్ కాదు, ఆడ వైట్ హెయిర్, నాది బ్లాక్ హెయిర్. జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఫన్ ఉండాలి ఫ్రెండ్స్. సరే, థ్యాంక్ యూ. సారీ ఫర్ డిస్టర్బెన్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉండిపో ఉండిపో ఉండిపోవే ఊపిరై వెచ్చగా నాలో.